హైదరాబాద్ లో ఖైరతాబాద్ బడా గణేష్ ముస్తాబవుతూ ఉన్నాడు. ఖైరతాబాద్ ఉత్సవాలకు ఏడాది 71వ సంవత్సరం కావడంతో 69 అడుగుల ఎత్తుతో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా విఘ్నేశ్వరుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. ప్రతి ఏటా అత్యంత వైభవంగా జరిగే ఈ వేడుకల కోసం ఇప్పటికే ఏర్పాట్లు ముగింపుకు చేరుకున్నాయి. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. హైదరాబాద్ లో గణేష్ సందడి మొదలైంది. అయితే ముఖ్యంగా హైదరాబాద్ వాసులకి గణేష్ చవితి వచ్చిందంటే చాలు మొదటిగా ఖైరతాబాద్ గుర్తొస్తూ ఉంటుంది. ఖైరతాబాద్ గణనాథుని చూడడానికి చాలా మంది దూర ప్రాంతాల నుంచి జిల్లాల నుంచి వస్తూ ఉంటారు. అయితే నగర వాసులే కాకుండా చాలా మంది ఇక్కడికి వచ్చి గణనాథుని దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇంకా వినాయక చవితి దగ్గరికి రావడం సందర్భంలో మాత్రము ఇప్పటికైతే గణనాథుడి పనులన్నీ పూర్తి అయిపోయినాయి. అయితే విజువల్స్ లో కూడా మనం క్లియర్ గా చూడవచ్చు. చాలా మంది వినాయకుడిని చూడడానికి ఎంతో ఉత్సాహంగా అయితే ఇక్కడికి వస్తూ ఉన్నారు. అయితే చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీ అంతే రోజు వీకెండ్ అవ్వడంతో కూడా అందరికి వచ్చారు. అయితే ఇక్కడికి ఆల్రెడీ ఇంకా గణనాథుడి సందడి అయితే ఇక్కడ మొదలైందనే చెప్పాలి. అయితే ఖైరతాబాద్ గణేశుడికి అయితే చరిత్ర ఉంది. 1954లో ఒక్క అడుగుతో మాత్రం ఇక్కడ ఖైరతాబాద్ లో గణనాథుని పెట్టారు. అయితే ఇప్పుడు 71 సంవత్సరాలు 69 ఫీట్లతో వినాయకుడిని అయితే తయారు చేశారు. అయితే గణనాథుడి రూపంలో ఈసారి విశ్వశాంతి శాంతి రూపంలో ఉంటారు. అయితే ప్రతి సంవత్సరం ఒక రూపంలో ఉంటారు. ఈసారి విశ్వశాంతి రూపంలో. అయితే గణనాథుడికి కుడివైపు చూస్తే జగన్నాథ స్వామి, లక్ష్మీ సమేత అయ్యగ్రీవ స్వామి ఉంటాడు. అయితే మళ్ళీ ఎడమ సైడ్ చూస్తే మనకు గజ్జలదేవి కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇట్లా ప్రతిసారి ఒక రూపంలో అయితే గణనాథుడు ఇక్కడ దర్శనం ఇస్తూ ఉంటాడు. అయితే ఖైరతాబాద్ గణనాథుని దర్శనంకి చాలా మంది ఎంతో ఇష్టపడుతూ ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే కేవలం మట్టి వినాయకుడిని మాత్రమే ఇక్కడ తయారు చేస్తూ ఉంటారు. దాంతోపాటు గణనాథుడికి ఈ సంవత్సరంతో 71 ఏళ్ల చరిత్ర ఉందని చెప్పాలి. అయితే ఇక్కడ చూస్తే కూడా మనము విజువల్స్లో అసలు మనకి కళ్ళకి కూడా కట్టినట్టు కనిపిస్తూ ఉంటాడు ఈ వినాయకుడు. అయితే ఇంత పెద్ద వినాయకుడిని చూడడానికి చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా వస్తుంటారు. ఇక ఈసారి కుడి సైడ్లో చూస్తే కూడా మనకు జగన్నాథ స్వామిని చేశారు. ఆ తర్వాత గజ్జలదేవి లక్ష్మీ సమేత కూడా కనిపిస్తుంటుంది. అయితే గణనాథునికి అయితే అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేశారని చెప్పాలి. అయితే ప్రజెంట్ మనతో కమిటీ మెంబర్స్ కూడా ఉన్నారు. ఈసారి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, అసలు వచ్చిన భక్తులకి ఏం చేస్తారు, అసలు ఇక్కడ ఖైరతాబాద్ వినాయకుడి చరిత్ర ఏంటి, ఆ తర్వాత గణనాథుడు ఒక ముఖ్యమైతే దానికి కళ్ళు దిద్దడం ఒక ప్రత్యేకత అని చెప్పాలి. అయితే వినాయకుడి కళ్ళు దిద్దినప్పుడు కూడా చాలా మంది చూడడానికి కూడా ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. గణనాథుడి కళ్ళు దిద్దినప్పుడు కూడా ఎంతో మంది అసలు గణనాథుడి కళ్ళు దిద్దడానికి కూడా ఎంతో శ్రమ చేసి దిద్దుతారని చెప్పి. అయితే ప్రజెంట్ మనతో అయితే ఇప్పుడు కమిటీ మెంబర్స్ రమేష్ అన్న ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పాయి ఎలా అంటే ప్రతి సంవత్సరము వినాయకుడు ఇక్కడ ఫేమస్, అంటే ఖైరతాబాద్ గణనాథుడు అంటే ఆల్రెడీ ఫేమస్, ఇంకా కూడా సంవత్సరానికి ఫేమస్ అవుతుంది. ప్రతి ఒక్క సంవత్సరము ఒక రూపంలో వినాయకుడు మన ముందుకు వస్తున్నాడు కదా. ఈసారి అసలు ప్రత్యేకత ఏంటి, అంటే విశ్వశాంతి రూపం అని ఎందుకు ఎంచుకున్నారు ఈసారి? మా ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి, మహాశక్తి విశ్వశాంతి మహాశక్తి అందరూ సంతోషంగా ఉండాలి, యుద్ధాలు జరగదని మేము వినాయకుడిని పెట్టడం జరిగినది. 3 తలలు, 5 పడగలు, 8 చేతులు, పక్కన వాసవి కన్యాక పరమేశ్వరి, రెండోదేమో మన జగన్నాథ స్వామి, మూడోదేమో లక్ష్మీ సమేత ఐగిరవ స్వామి, 4వ గజ్జలమ్మ ఈ విగ్రహాలను పెట్టడం జరిగినది. ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి కదా, ఆ యుద్ధాలు జరగకుండా శాంతిగా ఉండాలని మేము విశ్వశాంతి వినాయకుని పెట్టడం జరిగింది. 1954 నుంచి మొదలు పెట్టారు శంకరయ్య గారు, ఒక 3-4 కలిసి. మరి ఆ సమయం నుంచి ప్రారంభిస్తున్నాం. నాకు తెలిసిన మటుకు 1978 నుంచి ఇక్కడ పక్కన 2 అడుగులు వేస్తే నా ఇల్లు వినాయకుని పక్కనే ఉంటా. అప్పుడు 78లో లోపల ఉండే వినాయకుడు, నేను చిన్న ఉన్నప్పుడు చెట్టు పైన. మరి అప్పుడు మా వినాయకుని చేసుకుంటూ మేము సేవలో బయటికి తీసుకొచ్చాం. అప్పుడు సింగారు సుదర్శన్ గారు ఒక 2 మేము కలిసి ఒక 4 కలిసి చెన్నై చేయడం జరిగింది. బస్సు మొత్తం ఇక్కడ చేసి వినాయకుని బయటికి తీసుకొచ్చాం. బయట పెరుగుతూ వచ్చింది వినాయకుడు. మరి ఇంత పెద్ద వినాయకుడు ఇవాళ 69 అడుగుల వినాయకుడు. గత సంవత్సరం చూసుకుంటే 70 అడుగులు, 71వ సంవత్సరం చేసుకోబోతున్నాం పూర్తిగా. ప్రపంచం నుంచి నలుమూలల నుంచి వచ్చి భక్తులు ఇక్కడ దర్శనం చేసుకుంటారు. వారికి పులిహోర కానీ, ప్రసాదం కానీ, వాటర్ కానీ ఏర్పాటు చేస్తాం. 50 లక్షల మంది వచ్చారు గత సంవత్సరం. ఈ సంవత్సరం ఒక 5 లక్షల మంది పెరగొచ్చు. 4 దిక్కులు రహదారులు, ఖైరతాబాద్ రైల్వే గేటు, ఇక్కడ మీరా టాకీస్, ఇక్కడ ఐమస్ థియేటరు. మరి ఈ విధంగా బస్సు నుంచి ఒక దారి, ఒక పెద్ద మనుషులుగా మనం ఉండి ఒక దారి ఇవ్వడం జరిగింది. భక్తులకు గమనిస్తూ ఒక 300 మంది వాలంటీర్లు ఏర్పాటు చేశాం. మేము గమనిస్తూ సీసీ కెమెరాలు కానీ 50 నుంచి 55 వరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, వాటర్ కానీ, ఇవన్నీ డిపార్ట్మెంట్లు
మాకు సహాయ సహకారాలు అందిస్తున్న గౌరవమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తాం. గవర్నమెంట్ డైనమిక్ లీడర్ బట్టి విక్రమార్క అన్న గారికి మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు వారికి సహాయ సహకారాలు ఇక్కడ అందిస్తున్నారు. వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పద్మశాలి సంఘం ఫస్ట్ పూజ 27వ తారీఖు 7 గంటల నుంచి 8 గంటల లోపల ఇక్కడ పూజలో పాల్గొంటారు. వారు బ్రహ్మాండంగా ఊరేగింపుతో గుర్రం కొండ గారి ఆధ్వర్యంలో మరి ఇక ప్రపంచంలో నలుమూలల్లో లక్షల మంది వచ్చి ఇక వేల మంది వస్తారు. వేల మంది వచ్చి ఇక్కడ పూజలో పాల్గొంటారు. తర్వాత వాసవివాలు 1,00,000 రుద్రాక్షమాలాలు మరి వారి 1,00,000 రుద్రాక్ష సంఘం తరం నుంచి మరి వారు గౌతమ్ రామకృష్ణ గుప్తా, కస్తూరి శ్రీనివాస్ గుప్తా, రాజు గుప్తా వీళ్ళందరూ సంఘం తరం నుంచి 1,00,000 రుద్రాక్షమాలలు పూజలో పాల్గొంటారు. ఆ తర్వాత ఒక 5-6 రోజుల తర్వాత భక్తులకు ఒక్కొక్కటి రుద్రాక్షమాల ఇవ్వడం జరుగుతుంది. లడ్డు వస్తుంది లంగరోజు నుంచి, అక్కడ నుంచి ఊరేగింపుతో బ్రహ్మాండంగా 1,500 కిలోల లడ్డు మరి వారి ఇక్కడ పూజలో పాల్గొంటారు. మరి అదే రోజు మేము సాయంత్రము లడ్డు ప్రసాద రూపంలో ఇవ్వడం జరుగుతున్నది భక్తులకు. లేని వారికి దొరకని వారికి లాస్ట్ రోజు ఇస్తాము. ఇక బిహెచ్ఎల్ నుంచి వస్తుందన్నమాట. ఆ తర్వాత ఊరేగింపు ఉంటుంది బ్రహ్మాండంగా. వినాయకుడు మరి బ్రహ్మాండంగా పొద్దున ఉదయం 6 గంటలకు కొబ్బరికాయ కొడతారు. కొబ్బరికాయ కొట్టిన తర్వాత బ్రహ్మాండంగా ఇక్కడ నుంచి బయలుదేరుతుంది వినాయకుడు ఇక్కడ మినిస్టర్ కొబ్బరికాయ కొట్టిన ఆ తర్వాత మీరాటాకి నుంచి వాసవి అక్కడ మరి వాటర్ కానీ పులిహోర కానీ మరి ఈ విధంగా మాకు ఏర్పాటు చేస్తారు వారి ప్రసాదము. మరి వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఆ తర్వాత తెలుగు తల్లి దాకా ఆ తర్వాత మన నెక్లెస్ రోడ్ ప్లేయర్ నెంబర్ 4 మేము ఏదైతే టస్కర్ బండ్లు వస్తాయి టస్కర్ బండ్ల మీద కూర్చోబెట్టిన తర్వాత ఊరేగింపుతో బ్రహ్మాండంగా నెక్లెస్ రోడ్ వరకు తీసుకెళ్ళి ఆడుతూ పాడుతూ మరి ఉన్నోళ్ళందరూ జయప్రదం చేస్తూ ప్రపంచం నలుమూలల నుంచి వస్తారు భక్తులు, వాళ్ళు పాల్గొంటారు. నేను ఒకటే భక్తులకు మనవి, మీ పిల్లలు జాగ్రత్త, మీ సొమ్ములు జాగ్రత్త, మాస్కులు ధరించాలి. మరి అన్ని విధాలుగా వాలంటీర్లు ఏర్పాటు చేస్తాము. అక్కడ పూజా కార్యక్రమం జరుగుతుంది. మాకు ముఖ్యంగా చెప్పాలంటే గత సంవత్సరం ఐన్యూస్ ఒకరోజు ముందొచ్చి ఇక్కడ మాకు లక్షల మంది వచ్చారు. వారు మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు చేస్తూ మరి మీడియా ప్రెస్ కానీ మరి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళ అడుగు జాడల్లోనే మరి మేము ఉంటాం వాళ్ళు వెంబడి. మరి వీళ్ళ ద్వారా మేము కంట్రోల్ చేస్తూ మేము ఐన్యూస్కి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంతమంది కంట్రోల్ చేసిన తర్వాత మరి ఆ తర్వాత వినాయక సాగర్ వరకు అక్కడ ప్లేన్ నెంబర్ 4 మరి 4 కాడికి వచ్చిన తర్వాత అక్కడ పూజా కార్యక్రమం జరిగిన తర్వాత వెల్డింగ్ పని జరుగుతుంది. ఆ తర్వాత నిమజ్జనం కార్యక్రమం జరిగిపోతుంది. నా పేరు బిల్డర్ రమేష్, సీనియర్ నాయకుడు. అన్న, ఇది ఆగమన్ ఎప్పుడు చేయబోతున్నారు? ఆగమన్కి ఎంతమంది వరకు భక్తులు వస్తారు అనుకుంటా? అయితే ఎప్పుడు చేస్తున్నారు? ఏ టైంకి ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తారు? 25వ తారీఖు మరి అప్పుడు కర్రలు ఇప్పడం జరుగుతుంది 6 గంటలకు. 6 గంటలకు జరిగిన తర్వాత మా బస్సు పిల్లలు అందరూ వస్తారు. ఇక్కడ మేము ప్రోగ్రాం చేస్తాము. మరి భక్తులకు అందరు రావాలి, ఇక బస్సు వారు రావాలి. ఇక ప్రోగ్రాంలో మరి వారిని జయప్రదం చేయాలి. భక్తులకు మేము అందరు మంచిగా ఉండాలి. ఏదైతే మేము వాలంటీర్లు ఏర్పాటు చేసామో అడుగడుగు పోలీస్ బందోబస్తు ఉంటుంది. మేము అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటున్నాము. అయితే వినాయకుడి కళ్ళు వేయడానికి కూడా ఒక ప్రత్యేకత ఉందనే చెప్పాలి. అయితే ఈ గణనాథుడి కళ్ళు వేసే సమయంలో కూడా చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఇంత హైట్లో ఉన్న వినాయకుడికి కళ్ళు వేయడం అంటే అది మామూలు మాటలు కాదు. అయితే ప్రతి సంవత్సరం కూడా వినాయకుడి గణనాథుడికి అయితే కనులైతే సింగన్ వేస్తారు. ఒకసారి అడిగేద్దాం. అదే చెప్పండి, ఎన్ని ఇయర్స్ నుంచి మీరు వినాయకుడికి కళ్ళు వేస్తున్నారు? అయితే వేసినప్పుడు అసలు మీకు ఎట్లా అనిపిస్తుంటుంది? నేను 78 నుంచి వినాయకుడిని మొట్టమొదటిసారి 14 ఫీట్లో చేయడం జరిగింది. అక్కడి నుంచి అడుగు పెరుగుతూ వచ్చి ఇప్పటికీ 69 ఫీట్. లాస్ట్ ఇయర్ 70 ఫీట్, ఈసారి 69 ఫీట్ చేయడం జరిగింది. ఇది దాదాపు అన్ని స్టేట్ నుంచి కూడా ఆర్టిస్టులు వస్తారు. ఇక్కడ అందరూ కలిసి ఇక్కడ ఈ వర్క్ చేస్తాము. ఈ కళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకంటే మొత్తం పెయింట్ అయిన తర్వాత కళ్ళు ఓపెన్ చేసిన తర్వాతనే ఆ వినాయకునికి ఒక పవర్ అని వస్తుంది. ఆ పవరు కళ్ళు ద్వారా నేను ఇచ్చిన తర్వాత కింద బ్రాహ్మణులు వినాయక చవితి రోజు కలశం పెట్టి కలశంలో ఈ వినాయకుడిని ప్రాణం తీసుకొని కలశంకు పూజ చేస్తూ ఉంటారమ్మా. దీనివల్లనే మీరు చూస్తుంటారు ఈ ఖైరతాబాద్ ఎక్కడ కూడా ఇంకా పెద్ద పెద్ద వినాయకుడు చేస్తారు. ఈ ఖైరతాబాద్ ఉండే స్పెషల్ అంటే ఈ ప్లేస్ అలాంటిది, చాలా పవిత్రమైన ప్లేసు. అందువల్ల భక్తులు కోరుకున్న కోరికలన్నీ తీర్చని చాలామంది నాకే చెప్పడం జరిగింది. అలాగే రేపు పొద్దున్న 10:30 గంటల కింద ఈ వినాయకుడిని కళ్ళు ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఒక్కరే వినాయకుడికి కళ్ళు వేస్తున్నారు కదా, అసలు మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే అసలు వినాయకుడి కళ్ళు వేస్తున్నప్పుడు కూడా చాలామంది ఎంత పెద్ద మనిషి కళ్ళు వేస్తున్నారు అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉంటారు కదా, అప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి? నా ఫీలింగ్ ఈ దేవుడు నాకు ఇచ్చిన వరం అనుకోవాలి. ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పుడు నుంచి ఇప్పటిదాకా కూడా ఈ వినాయకుడిని ఆ వినాయకుడు నా చేతితోనే ఈ వినాయకుడిని తయారు చేయడం జరిగింది. అలాగే ఫైనల్గా కళ్ళు రాసేటప్పుడు ఆ చూపు ఎంత పవర్ ఉంటుందనేది నాకు తెలుసు.
దాని తర్వాత దిష్టి తీయడం జరుగుతుంది. ఎందుకంటే మా ఆర్టిస్టులు కూడా ఏం జరగకుండా ఉండడానికి, ఎందుకంటే దగ్గర ఉంటాము కాబట్టి దిష్టి తీసి కింద దిగడం జరుగుతుంది. 1954లో ఖైరతాబాద్ కౌన్సిలర్గా ఉన్న సింగరి శంకరయ్య ఈ గణేష్ ఉత్సవాలని నిర్వహించడం ప్రారంభించాడు. అయితే 1954లో ఒక్క అడుగు ఎత్తు విగ్రహంతో మొదలుపెట్టిన ఉత్సవాలు 60 ఏళ్ల వరకు ఒక్క అడుగు పెంచుతూ 2014 నుండి ఒక్క అడుగు తగ్గిస్తూ వస్తూ ఉన్నారు. అయితే మొదటిగా విగ్రహం పెట్టినప్పుడు ఒక్క అడుగు పెట్టినప్పుడు గుడి లోపల పెట్టినారు. ఆ తర్వాత గుడి బయటికి తీసుకొచ్చి ఇంత పెద్ద వినాయకుడిని పెట్టడం మొదలు పెట్టారు. అయితే విగ్రహం ఎత్తు తగ్గిన రూపకల్పనలో ప్రతి సంవత్సరం వైవిధ్యతను చాటుతూ ఉన్నారు. ప్రస్తుతం శంకరయ్య సోదరుడు సింగరి సుదర్శన్ వినాయకుడి ఏర్పాట్లను కూడా చూసుకుంటూ ఉన్నారు. ఆనవాయితీ ప్రకారం ఉదయం పద్మశాలిలు పూజలు నిర్వహిస్తారు. 60 అడుగుల భారీ ఎత్తున నూలు కండువ 60 అడుగుల గాయత్రి యజ్ఞోపతాన్ని చేనేత కార్మికులు ప్రత్యేకంగా చేయించి గణనాథుడికి సమర్పిస్తూ ఉంటారు. అయితే విగ్రహాలు చూస్తే మనకు ప్రతి సంవత్సరము విగ్రహం ఎత్తు అయితే విగ్రహం ఎత్తు 69-70 ఫీట్స్ ఉంటుంది. అయితే ఈ సంవత్సరం కూడా వినాయకుడి ఎత్తు 69 ఫీట్స్కి వచ్చింది. అయితే 2014లో సకుటుంబ సపరివార సమేత శివ పరివారము 60 అడుగులు, 2015లో త్రిశక్తి మోక్ష గణపతి 59 అడుగులు, 2016లో శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతి 58 అడుగులు, 2017లో శ్రీ చండీ కుమార అనంత మహాగణపతి 57 అడుగులు, 2018లో శ్రీ సప్తముఖ గణపతి 56 అడుగులు, 2019లో శ్రీ ద్వాదశత్య మహాగణపతి విగ్రహం యొక్క ముఖం 12 తలలు, 24 చేతులతో 12 సర్పాలతో అలంకరించబడింది. 7 గుర్రాలతో రథం నడుపుతూ సూర్యుడిలా ఉన్నాడు. కుడివైపున శ్రీ మహావిష్ణువు ఏకాదశి దేవి విగ్రహాలను ప్రత్యేక చిన్న మంటపంలో, ఎడమ వైపున దుర్గాదేవి విగ్రహాలతో పాటు విష్ణువు, ఈశ్వర, బ్రహ్మ విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు. అప్పుడు వినాయకుడి ఎత్తు 55 అడుగులు. 2020లో ధన్వంతరి నారాయణుడు వినాయకుడు ఒక చేతిలో అమృతం, మరో చేతిలో ఆయుర్వేదంతో కనిపించాడు. కుడివైపు మహాలక్ష్మీదేవి, ఎడమవైపు సరస్వతీదేవి కొలువై ఉన్నారు. 2021లో పంచముఖి రుద్ర మహాగణపతి, కాల నాగేశ్వరి, శ్రీ కృష్ణకళ సమేతంగా కొలుదిరిన మహాగణపతి 40 అడుగులు ఎత్తు, 23 అడుగుల వెడల్పుతో ఉన్నాడు. 2022లో పంచముఖి మహాలక్ష్మి గణపతి, కుడివైపు శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి, ఎడవైపున శ్రీ త్రిశక్తి మహాగాయత్రీదేవి 50 అడుగులు. 2023లో దశ మహావిద్య గణపతి, సరస్వతి, వారాహి అమ్మవార్లు కుడివైపు, శ్రీ పంచముఖ లక్ష్మీ నరసింహస్వామి ఎడమవైపు, శ్రీ వీరభద్ర స్వామి కుడివైపు, చేతిలో అంకుశం, త్రిశూలం, ధ్యానం, రుద్రాక్ష, ఆశీర్వాదం, ఎడమవైపు చేతిలో పాశం, ఖడ్గం, దారం, గ్రంథం, లడ్డు, తొండంలో కలశం ఉన్నాయి. స్వామివారి వెనుక వైపు దశ మహాగ్రంథం పదాలు మొత్తం మూషికం ఉన్నాయి. 63 అడుగులతో 23లో మనకు గణేశుడు దర్శనమిచ్చాడు. ఇట్లా సంవత్సరంకి కూడా చూస్తే అయితే గణేశుడు అయితే ఎంతగానో భక్తులని ఆకర్షిస్తున్నారని చెప్పాలి. ఇలా రకరకాల ముందుకు వస్తున్నారు కాబట్టి భక్తులు కూడా ఎంతో మంది ముందుకు వచ్చి మాత్రము ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు, దర్శనం అందుకుంటూ ఉంటారని చెప్పాలి. అయితే ఈసారి కూడా చూస్తే మనకు తలపైన సర్పం కనిపిస్తూ ఉంటుంది. అయితే విశ్వశాంతి రూపంలో ఈసారి గణనాథుడు దర్శనం ఇవ్వబోతున్నాడు. దీనితో రోజు మనకి లక్షలా కొద్ది భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి ఇప్పటికే మనకు ఇక్కడ ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటయ్యాయని చెప్పాలి. అయితే ఇక్కడ ప్రత్యేక క్యూ లైన్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఇక్కడ పనులన్నీ మొదలవుతూ ఉన్నాయి. అయితే ప్రత్యేక క్యూ లైన్లకి కూడా చూస్తే అయితే మనకు ఇనుప రోడ్లతోని ఇప్పటికైతే మొత్తం వెల్డింగ్ వేశారు. అయితే సీసీ కెమెరాస్ కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే రోజుకి లక్షలా కొద్ది భక్తులు మనకు ఇక్కడ దర్శనానికి వస్తూ ఉంటారు కాబట్టి వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మాత్రం ఇటు అధికారులు అవ్వచ్చు, లేదంటే కమిటీ మెంబర్స్ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే చూస్తే మనకు ఖైరతాబాద్లో మొత్తం పరిసరాలలో అయితే మనకు సందడి మొదలైందనే చెప్పాలి. ఇప్పటికే మనకు గణనాథుడి చూడడానికి చాలా మంది రావడంతో మాత్రము పండుగ వాతావరణం మొదలయ్యింది. అయితే
నెల రోజుల నుంచే మనకు ఖైరతాబాద్లో మొత్తము మారి మోగిపోతూ ఉంటుంది వినాయకుడి భక్తులతో అవ్వచ్చు, లేదంటే ఇక్కడ చూడడానికి వచ్చే వాళ్ళతో. అయితే ఇది మొత్తం మనకు కవర్ వేసి వినాయకుడిని తయారు చేసిన తర్వాత కవర్ విప్పేస్తారు. అయితే రేపు ఆగమన్ ఉన్న తర్వాత మనకు ఈ కట్టెలు కూడా ఇప్పేస్తున్నట్టు కూడా కమిటీ మెంబర్స్ కూడా చెప్తున్నారు. ఆగమన్కి వచ్చే భక్తులకి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా రేపటి నుంచి 300 వాలంటీర్స్ని ఇక్కడ పెడుతున్నట్టు షీ టీమ్స్ కూడా ఇక్కడ అన్ని చర్యలు తీసుకుంటూ ఉంటారు. షీ టీమ్స్ కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తూనే ఉంటారు. అయితే రేపు ఆగమన్కి మాత్రము ఖైరతాబాద్ పరిసరాలను ఎవరైతే యూత్ అంతా ఉంటారో వాళ్ళు ముందుకు వచ్చి ఇక్కడ అంతా ఈ ఆగమన్ కూడా చేస్తూ ఉంటారు. ఇక గణనాథుడి దర్శనానికి మాత్రము చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోవనే చెప్పాలి. ఇంత పెద్ద గణనాథుడిని చూడడానికి ఎంతో మంది ఇష్టపడుతూ ఉంటారు. అసలు మనకు ఎక్కడ లేనంత విధంగా ఖైరతాబాద్లో మాత్రం ఈ గణనాథుడు అయితే దర్శనం ఇస్తూ ఉంటాడు. అయితే 71 ఏళ్ల చరిత్ర అయిన వినాయకుడిని చూడడానికి మాత్రము చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. చాలామంది దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే దర్శనం చేసుకోవడానికి ఇక్కడ ఇక గణనాథుడి చరిత్ర అయితే మనం చూసిన గణనాథుడి చరిత్ర అయితే అసలు 71 ఏళ్ల చరిత్ర, అది కళ్ళు చెదరని చరిత్ర అని చెప్తూ ఉన్నారు చాలామంది కూడా. తొలినాళ్ళు హైదరాబాద్ నగరం అంతా వినాయకులను నిమజ్జనం చేసిన ఇక్కడ మాత్రం 20 నుంచి నెల రోజుల వరకు ఉత్సవాలు నిర్వహించేవారు. గతంలో ఇదంతా 70 ఏళ్ల కింద చరిత్ర. 1960లో ఏనుగుపై ఊరేగిస్తూ సాగర్కు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. 11 అడుగుల విగ్రహాన్ని తయారు చేసేటప్పుడు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. 1982లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ హైదరాబాద్ ఉత్సవ నిర్వాహకులను కలిసి 11 రోజులకే నిమజ్జనం చేసేలా కూడా ఒప్పించారు. 1982లో 2 పడవలను కలిపి వాటిపై విగ్రహాన్ని హుసేన్ సాగర్ మధ్యలోకి తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. ఇక్కడ మొదటి నుంచి లడ్డు ఏర్పాటు చేయడం లేదు. 2011లో కాకినాడ సమీపంలోని తాపేశ్వరానికి చెందిన సురేష్ ఫుడ్స్ నిర్వాహకుడు 500 కిలోల లడ్డుని గణపతి చేతిలో ఉంచారు. ఓసారి వినాయకుడిని వాహనంపై ట్యాంక్ బండ్కు చేర్చి నిమజ్జనం చేసేందుకు క్రేన్ రాకపోవడంతో నెల రోజుల పాటు వినాయకుడిని ట్యాంక్ బండ్ పైననే ఉంచారు. అయితే టెలివిజన్లోనే కాకుండా 1983లో సినిమాలో ఖైరతాబాద్ వినాయకుడు కనిపించాడు. కాలా తపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సాగర సంగమం చిత్రంలో షూటింగ్కి కూడా కోసం నటుడు కమల్ హాసన్ ఒక రోజంతా చిత్రీకరణలో పాల్గొన్నారు. ఎన్టీఆర్, శోభన్ బాబులు కూడా అప్పట్లో గణనాథుని దర్శనం చేసుకున్నారు. తమిళనాడుకి చెందిన శిల్పి రాజేందర్తో పాటు దాదాపు 150 మంది కళాకారులు 3 నెలల పాటు బృందాలుగా పనిచేసి వినాయకుని రూపకల్ప చేసేవాళ్ళు. ఇక్కడ వినాయకుడి దగ్గర చూస్తే అయితే మాత్రము ఇంకా గణేష్ చవితికి కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారనే చెప్పాలి. అయితే కళ్ళకి మాత్రం ఎంతో ప్రత్యేకత ఉంటుందనే చెప్పాలి. అయితే గణనాథుని తయారు చేయడం ఒక ఎత్తు అయితే అక్కడ కళ్ళు దిద్దడం కూడా ఒక ఎత్తు అనే చెప్పాలి. అయితే కళ్ళు దిద్దేటప్పుడు కూడా ప్రత్యేక రోజు చూసి మాత్రం ఇక్కడ కళ్ళు దిద్దుతూ ఉంటారు. అయితే ఇంకా ఇక్కడ మనం చుట్టుప్రక్కన కూడా చూస్తే మాత్రము ఇక్కడ ఇప్పటికే గణనాథుడికి అయితే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. వచ్చిన భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా పూర్తి ఏర్పాట్లు అయితే ఇటు జరుగుతున్నాయనే చెప్పాలి. అయితే ఇక్కడ మనము వినాయకుడికి ఎడమ వైపులో చూస్తే కూడా మనకు గజ్జలమ్మ దేవి ఉంది. అయితే గజ్జలమ్మని కూడా చూస్తే స్వయంగా అమ్మవారే వచ్చి కూర్చున్నట్టు కూడా ఇక్కడ కళాకారులు అయితే ఆ అమ్మవారిని కూడా తయారు చేశారు. అయితే ఇక్కడ పలు జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి ఎంతమంది ఇక్కడికి వచ్చి మనము అమ్మవారిని వినాయకుని దర్శనం చేసుకుంటుంటారో అలానే కూడా చాలామంది కళాకారులు కూడా ఇక్కడికి వచ్చి బస చేసి 6 నెలల నుంచి ఇక్కడ వినాయకుడిని దగ్గర వచ్చి వాళ్ళు బస చేసి తయారు చేస్తూ ఉంటారు. దాంతోపాటు ఆర్టిస్టులు కూడా పలు జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ తయారు చేస్తూ ఉంటారు. ఇంకా వచ్చిన భక్తులకి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మాత్రం ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా మొదలవుతున్నాయని చెప్పాలి. అయితే వెల్డింగ్ పనులు, క్యూ లైన్స్, రాడ్ల పని కూడా అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకా సీసీ కెమెరాస్ బందోబస్తు మధ్యలో కూడా ఇక్కడ జరుగుతుందని చెప్పాలి. అంటే వచ్చే వాళ్ళకి కూడా ఎలాంటి ఆటంకాలు ఉండకుండా ఉండేందుకు మాత్రము ఇక్కడ అన్ని చర్యలు తీసుకొని 11 రోజులు ఎంతో నిష్టగా మాత్రము గణనాథుడికి పూజలు చేస్తూ ఉంటారు. ఇక్కడికి కూడా మనం ఇక్కడ కూడా ప్రజెంట్ చూస్తే కూడా అన్ని ఏర్పాట్లు కూడా మొదలవుతున్నాయని చెప్పాలి. అంటే క్యూ లైన్స్కి సంబంధించి కూడా ప్రత్యేక క్యూ లైన్స్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే వినాయకుడికి చుట్టుప్రక్కల సరౌండింగ్స్లో 4 రోడ్లలో రేపు క్యూ లైన్స్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే క్యూ లైన్స్ కూడా భారీ బందోబస్తుగా భద్రతగా ఉండేందుకు అయితే ఇలాంటి రాడ్స్తో క్యూ లైన్స్ ఏర్పాటు చేస్తారు. అయితే ఇవి ఏవైతే మనకి ఇనుము రాడ్స్ కనిపిస్తున్నాయో దీంతో వచ్చే భక్తులకి క్యూ లైన్స్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. దానితో పాటు వాలంటీర్స్, షీ టీమ్స్ని కూడా ఇక్కడ ఉంటారు. అయితే 300 మంది వాలంటీర్స్, షీ టీమ్స్ కూడా ఇక్కడ మనకు ఇక్కడ గణనాథుడి దగ్గర కనిపిస్తూ ఉంటాడు. అయితే వచ్చిన భక్తులు కూడా చాలామంది కేర్ఫుల్గా ఉండాలి, మాస్కులు ధరించాలని కూడా కమిటీ మెంబర్స్ కూడా చెప్తూ ఉన్నారు. దీనికి తోడు కూడా చూస్తే మనము ఇప్పటికైతే పనులు అయితే దగ్గరికి
పడడానికి వచ్చాయి. అయితే 11 రోజులు మాత్రము ఈ ఖైరతాబాద్ పరిసరాల ప్రాంతాలలో చూస్తే మాత్రము మనకు ఎంతో భక్తి శ్రద్ధలతో మాత్రం ఇక్కడ మారి మోగిపోతుందనే చెప్పాలి. అయితే రోజు ఇక్కడ దేవుడి పాటలతో అవ్వచ్చు, లేదంటే భక్తులు వచ్చే ఆ సందడితో మాత్రము మనకు ఖైరతాబాద్ అంతా మారి మోగిపోతూ ఉంటుంది. అలాంటిది ఇంత పెద్ద గణనాథుని చూడడానికి అయితే 2 కళ్ళు కూడా సరిపోవనే చెప్పాలి. అసలు ఖైరతాబాద్ వినాయకుడు అంటేనే అదొక చరిత్ర అని చెప్పాలి. అసలు వినాయకుని చూడాలంటే కూడా మనము ఎంతో పైకి చూడాల్సి ఉంటుంది. కాబట్టి చాలా మంది వినాయకుని చూసినప్పట్లో కూడా కొంతమంది ఎమోషనల్ అటాచ్మెంట్ కూడా వినాయకుడికి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటిది ఈ గణనాథుని చూసినప్పుడు కూడా ఎంతో మంది సంతోషిస్తుంటారు. అయితే గణనాథుడికి కూడా ఏదైతే ఇప్పుడు ఇంకా మనకు పనులు జరుగుతున్నాయో తర్వాత ఈ రోజుకి పూర్తి చేసిన తర్వాత రేపు ఆగమంతోని వినాయకుడిని ఓపెన్ చేస్తామని కూడా కమిటీ మెంబర్స్ కూడా చెప్తూ ఉన్నారు. వచ్చే భక్తులకి కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఇటు హెల్త్కి సంబంధించి వాటర్కి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేస్తున్నట్టు చెప్తే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు సకలంగా జరుగుతుంటాయి. ఈ సంవత్సరం అలా జరుగుతుంది. కానీ ఈసారి కూడా పిల్లలు జాగ్రత్త, మాస్కులు ధరించాలని కూడా కమిటీ మెంబర్స్ చెప్తూ ఉన్నారు. 11 రోజుల తర్వాత హుస్సేన్ సాగర్లో ఎంతో ఘనంగా గణనాథుని మాత్రం నిమజ్జనం చేస్తూ ఉంటారు. వీడియో హనుమంతో సుప్రియా, ఐ న్యూస్, హైదరాబాద్.